ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవించేసుకోండి. ఆ పరమశివుణ్ణి, ఆ బిందు స్వరూపుణ్ణి మనసారా ఒక్కసారి మధురంగా మనసుతో మాట్లాడుకుంటూ అనుభూతి చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు విశ్వరహస్యం అనే కథనంలో రెండో పార్ట్లో ఆ తండ్రి విశ్వమంతా గెలాక్సీలతోటి సౌర కుటుంబాలతో నింపేశారు. ఆత్మలన్నిటిని శరీరాలు ఇచ్చి ఆ కొత్త ఇంట్లో అంటే ఆ సౌర కుటుంబాలకి పంపించారు. ఈయన ఎక్కడున్నారు? పరంధామలో ఉన్నారు. ఆయన పాత్ర మనలాంటి పాత్ర అభినయించలేదు. ఎందుకో తెలుసా? భగవంతుడు త్రికాలదర్శి. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయనకి తెలుసు. అది ముందు ముందు మీకు తెలుస్తుంది ఆ విషయం గురించి. ఈ అనంత విశ్వము అనేక సౌర కుటుంబాలతో నిండిపోయి అనేక ఆత్మల పాత్ర అభినయిస్తున్న సమయంలో జనన మరణ చక్రాల్లో ఆత్మ తిరుగుతూ ఒక దేహాన్ని వదిలి మళ్ళీ తల్లి గర్భంలో దేహాల్లో ఆత్మ ప్రవేశించి ఈ విధంగా జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంది. ఎక్కడ? ప్రతి సౌర కుటుంబంలోని. ఈయన పరంధామంలో ఉండి ఆ ప్రతి సౌర కుటుంబానికి టచింగ్స్ ఇస్తూ ఉంటారు. ఆ టచింగ్ ఆధారంగా అవి పాత్ర అభినయిస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే సాయంత్రం వీడేపటికి సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రపోవాలని ఎలా అయితే అనిపిస్తుందో
అలాగే పరంధామ నివాసి అయిన పరమాత్మ అన్ని సౌర కుటుంబాల్లో పాత్ర అభినయిస్తున్న, శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్న తన పిల్లలకి ఒక అలవాటు రూపంలో టచింగ్ ఇచ్చేస్తారు. పలానా టైంకి పలానాది చేసుకోవాలి. శరీర శుభ్రత, నిద్ర, కార్యాలు ఇవన్నీ భగవంతుడు టచింగ్ ఇస్తారు. మీరు నమ్ముతారా? పరంధామం నుండి కోటాను కోట్ల సౌర కుటుంబంలో తన పిల్లలు శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్న వాళ్ళకి టచింగ్ ఇస్తారు. నమ్ముతారా మీరు? బాబా నాకు అనుభవించేశారు. ఏ విధంగా అయితే ఆవుకి లేగదూడ పుట్టినప్పుడు అది తన తల్లి ఒదుగు దగ్గరికి వెళ్ళి పాలు త్రాగాలని దానికి ఎవరైనా చెప్పారా? నేర్పారా? రైతు తీసుకెళ్ళి తల్లి పొదుగు దగ్గర వదిలేడా? అది కట్టేసినా కూడా ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగాలని దానికి భగవంతుడు ఆ విధమైన టచింగ్స్ ఎలా అయితే సృష్టిలో ఇచ్చారో అర్థమైందా? అనుభవమైందా? తల్లి నుంచి జన్మ తీసుకున్న బిడ్డకు కూడా అంతే కదా. అదేవిధంగా ఆయన ఆ విధంగా పరంధామంలో ఉండి అందరికీ పాలన ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత అందరూ కూడా బలహీనమైపోతారు. దైవీ గుణాలు దూరం అయిపోయి దుర్గుణాలు దగ్గరైపోతాయి. ఒక వస్తువుని మనం వాడుతున్నప్పుడు అది అరిగిపోతూ పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అనుభవం చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాలకి ప్రతి సౌర కుటుంబంలో శరీరాన్ని ధరించి ఆత్మ పాత్ర అభినయిస్తున్న ప్రతి ఒక్కరూ తమో గుణంలోకి వచ్చేస్తారు. అందుకే భగవంతుడు త్రికాలదర్శి ఆయన. భవిష్యత్తు ఏమవుతుందో తెలుసు ఆయన. అందుకే మనల్ని మళ్ళీ సత్వగుణంగా మంచిగా తయారు చేయటానికి అక్కడ ఉండిపోతాడు ఆయన పరంధామంలో. ఒక్కసారి అనిపించేసుకోండి. ఎప్పుడైతే ఆత్మలో జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఓ పద్ధతికి అలవాటైపోయి బలహీనమైపోయి అవగుణాలతో ఉన్నప్పుడు ఆయన పరంధామం నుండి ప్రతి ఒక్క సౌర కుటుంబానికి, అంటే ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞానాన్ని ప్రబోధిస్తారు.
ఎవరొకరి శరీరం ప్రతి సౌర కుటుంబంలో ఒక శరీరంలో ప్రవేశించి ఒక జ్ఞాన మందిరంగా తయారు చేసి ఆ సాకార లోకంలో ఆ నిమిత్తాత్మని నిమిత్తం చేసి ఈయన జ్ఞానం చెప్తారు. అన్ని సౌర కుటుంబాల్లో జ్ఞానం చెప్పాలంటే కష్టం కదా. మనం 1,000,000 గ్రామాలకు వెళ్ళాలంటే ఎంత కష్టం. అందుకే పరంధామం నుండి కంప్లీట్ డైరెక్షన్ ఒక నిమిత్తాత్మ ద్వారా బాబా ఇచ్చేస్తారు, పరమాత్ముడు ఇచ్చేస్తాడు. బాబా అంటే తండ్రి. ఏ విధంగా అయితే మనము ఒక చోట ఉండి కనపడుతున్నాం, ఉపన్యాసం చెప్తున్నాం అనుకోండి, మొత్తం లైవ్లో మొత్తం అంతా వెళ్ళిపోతుంది, దేశ విశేషాలు కూడా వెళ్ళిపోతుంది కదా. సైన్స్ అంత అద్భుతం చేస్తున్నప్పుడు సైన్స్కి సృష్టికర్త ఆయన శక్తి కిరణంలోంచి ఆ సైన్స్ ఉద్భవించింది. సైన్స్కి ఆధారమూర్తి ఆయనే. సైన్సే అంత అద్భుతం చేస్తున్నప్పుడు ఆయన ఎంత అద్భుతం చేయగలడు ఒక్కసారి మనసారా ఊహించుకోండి. అలాగా దాన్ని సంగమయుగము అంటారు. సంగమం అంటే ఆత్మ పరమాత్మ కలయిక యుగం. అది అప్పటి వరకు పరమాత్ముడికి తెలుసు పిల్లలు ఎక్కడ ఉన్నారో, కానీ పిల్లలకి తెలుసు పరమాత్మ తెలియదు పిల్లలు ఎక్కడ ఉన్నారో. అప్పుడు ఆయన చెప్తారు, నేను నీ ఆత్మకి తండ్రిని, నువ్వు నా బిడ్డవు, ఇక్కడికి నిన్ను పంపించింది నేనే. ఈ లోకధర్మంగా ఒక ఆట ఆడుకుంటూ నీ జీవితాన్ని పావనం చేసుకుని పతనం అయిపోయావు. ఇప్పుడు అది నీ తప్పు కూడా కాదు, సృష్టించిన నా తప్పు కూడా కాదు. వాడుతున్నప్పుడు వస్తువు ఎలా అయితే పాతదైపోతుందో, ఆత్మ ఒక దేహాన్ని ధరించి పాత్ర అభినయించి మళ్ళీ మరణమనే ఘటంలో ఆ దేహాన్ని వదిలినప్పుడు, ఇంకో దేహాన్ని ధరించినప్పుడు, కొన్ని జన్మల తర్వాత అది శక్తి కోల్పోతే దైవ గుణాలు, పుట్టినప్పుడున్న గుణాలు తిరిగిపోతాయి. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎంత అమాయకంగా, ఎంత ఏమీ తెలియని వాడిగా ఉంటారు, నిస్వార్థంగా ఉంటాడు ఆ బిడ్డ. అందరూ ఎత్తుకుని ముద్దాడుతారు. అలాగే పరంధామ నుండే కంప్లీట్ డైరెక్షన్ ఆత్మనికి అక్కడ ఎవరొకరు శరీరంలో ప్రవేశించి ఆ ప్రవేశించిన స్థానాన్ని ఒక జ్ఞానమందిరంగా అలా కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు చేశారు బాబా. పరమాత్ముడు
బాధ చేశాడు. ఎక్కడి నుంచి చేశారు? బంగారు వర్ణము గల పరంధామం నుండి అన్ని సౌర కుటుంబాల్లో పాత్ర అభినయించిన వాళ్ళని పాలన చేశాడు. జ్ఞానం చెప్పారు. ప్రాక్టికల్గా ఆ నిమిత్తాత్మని చూపిస్తారు. అర్థమైందా? అంటే భగవంతుడు అందరికీ నేను తండ్రిని ఆత్మరూపంలో, నువ్వు శరీరం కాదు ఆత్మవు, అది తెలుసుకుని ఆ యథార్థాన్ని తెలుసుకుని నన్నొక్కరినే జ్ఞాపకం చేసుకో. నాలో ఉన్న దైవ గుణాలన్నీ నీకు వచ్చేస్తాయి. అని ప్రబోధ చేస్తారు. ఎన్నో యుక్తులు చెప్తారు. సాంగత్యం శ్రేష్టంగా ఉండాలి, ప్రవర్తన నిదానంగా ఉండాలి, కర్మలో ధర్మం ఉండాలి, ప్రతి కర్మ ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. మన జీవితము నీతి నిజాయితీతో నిండిపోవాలి. అలా ఎన్నో రకాల జ్ఞానరత్నాలు వాళ్ళకిస్తారు. అది ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఒకే చోట నుంచి ఎన్ని సంవత్సరాలు ఆయన తండ్రి పాత్ర, తల్లి పాత్ర, టీచర్ పాత్ర అభినయించారనేది మనకు తెలియదు. మొట్టమొదటి సంగమయుగం అది. సృష్టిలో ఆత్మ పరమాత్మ కలయికతో కూడిన మొట్టమొదటి సంగమయుగం అది. బాగా అనుభవం చేసుకోండి. అక్కడి నుండే ఒక్కొక్కరిని ఎన్నుకుని వాళ్ళ భాషలో ఆయన అనుభవం చేయిస్తారు. భాషలో ఎలాగొచ్చినాయి? అన్నీ కూడా ఫస్ట్ సంగమయుగం ముందు భగవంతుడే అన్నీ టచింగ్ చేస్తారు. ఇది వాస్తవమా, నమ్మశక్యమా, నిజమా, మాకంతా అయోమయంగా ఉందనుకుంటారు మీరు. కాదు, చెప్పాను మీకు. లేగదూడ పుట్టిన తర్వాత తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు త్రాగి, తల్లి కూడా దాన్ని పాలన చేస్తుంటుంది. ఎవరైనా నేర్పారా? పుట్టిన వెంటనే దానికి ఎవరైనా నేర్పారా? తల్లి నేర్పిందా? యజమాని రైతు నేర్పాడా? లేదు. భగవంతుడు అంత శక్తివంతుడు. ఆ సమయంలో
ఎవరైతే ఏ గెలాక్సీలో అయితే ఎంతమంది తెలుసుకున్నారో, ఎంతమంది ఆచరించారో, ఎంతమంది సద్గతి పొందారో, ఎంతమంది ఆచరించలేదో, ఎంతమంది విస్మరించారో, ఎంతమంది దుర్గతి పొందారో, ఎంతమంది ఈయనెన్ని చెప్పినా అక్కడ కల్లారా ఆ నిమిత్తాత్మ ద్వారా కార్యాన్ని చూపించిన ఆ గెలాక్సీలో ఉన్న వాళ్ళు మారలేనప్పుడు అప్పుడు ఆయన సద్గురు పాత్ర అభినయిస్తారు. అర్థమైందా? తల్లి పాత్ర కొంత సమయము, తండ్రి పాత్ర వారసత్వం ఇవ్వటానికి కొంత సమయము. జ్ఞానం చెప్తే ప్రమిదలో నూనె లాంటిది పోస్తే ఒత్తెలుగుతుందని జ్ఞానం చెప్పే టీచర్ పాత్ర కొంత సమయం. ఒకే తండ్రి ఒకే సమయంలో కొంత సంవత్సరాల తేడాలో 3 పాత్రలు అభినయించారు అక్కడికి. ఇంక వీళ్ళు వినలేదు, కొంతమంది విన్నారు, కొంతమంది పరిపక్వమయ్యారు, కొంతమంది పాడైపోయారు వినక. ఒక చెట్టుకు కాసిన కాయలు అన్నీ ఒక రకంగా ఉండవు. యజమాని దానికి ఎంత పోషవర్గం ఇచ్చినా అన్నీ ఒక రకంగా ఉండవు. ఒకేసారి మొగ్గవు. కొన్ని రాలిపోతాయి, కొన్ని పక్వానికి వస్తాయి, కొన్ని ఎదుగుదల కూడా తక్కువగా ఉంటాయి. కానీ మ్యాక్సిమం బాగుంటాయి. అదేవిధంగా తుఫాను వస్తే రాలిపోతాయి. అదేవిధంగా ఆ సౌర కుటుంబాల్లో సాంగత్య దోషము, మన్మతము, పరమతము, వాయుమండలము అనే మాయలతో చిక్కుపోతారు. చూడండి, జులాయిగా తిరుగుతూ తాగుతూ పేకాట ఆడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా ఆడాలనిపిస్తుంది. అదే భగవద్గీత చదువుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా వినాలని భావన అవ్వాలనిపిస్తుంది. అదే సాంగత్య దోషం అన్న సాంగత్య దోషానికి ఉదాహరణ, వాయుమండలానికి ఉదాహరణ. సాంగత్య దోషము, వాయుమండలము, మన్మతము. అనేక జన్మల నుంచి తన మనసు కంట్రోల్ లేక రకరకాలుగా విధిని తప్పి విధానంలోకి వెళ్ళిపోద్ది. మన్మతము, వాయుమండలం యొక్క ప్రభావము, సాంగత్య దోషం యొక్క చెడు. ఇలా కొంతమంది ఆ విధంగా పాడైపోతారు. కొంతమంది భగవంతుడు పలానా చోట పలానా శరీరంలోకి వచ్చి జ్ఞానం చెప్తున్నాడని పరుగున వెళ్ళి పావన అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత 4వ పాత్ర సద్గురు పాత్ర. అభినయిస్తారు. ఎక్కడి నుండి? పరంధామం నుండి. ఎలా అభినయిస్తారు? వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి పరమాత్మ నుండి. సద్గురు పాత్ర సద్గతిని ప్రసాదిస్తుంది. ఇంతవరకు శిక్షణ ఇచ్చారు, వినలేదు. విన్నవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు.
అప్పుడు శిక్షించి పావనం చేయటానికి నిర్ణయం అయిపోతాడు ఆయన. సద్గురు పాత్రలో 2 విభిన్న తత్వాలు కలిగి ఉంటుంది ఆ పాత్ర. ఒకటి సద్గతిని ప్రసాదించటానికి ఇంకా ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. ఒకటికి 1,00,000 రెట్లు ప్రాప్తి అన్నీ ఇచ్చేస్తారు. రెండో విభిన్నమైన పాత్ర ఏంటంటే ఒక తప్పుకి 1,00,000 రెట్లు శిక్ష కూడా వెంటనే వేసేస్తారు. అప్పుడే ఆత్మ మారుతుందని ఆ స్వయంభూకి, జ్ఞానసాగరుడికి, పతిత పావనుడికి, కర్మల గుహ్య గతిని సంపూర్ణంగా తెలిసిన వాడికి ఆయన ఒక్కడికే తెలిసి ఇదంతా. ప్రాక్టికల్ శిక్షణలో పావనం అయిపోతారు కొద్దిమంది. ప్రాక్టికల్ అంటే వెంటనే 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి. తప్పు చేస్తే శిక్షణ ఇచ్చుకుంటే వచ్చాడు, తప్పు చేస్తే 1కి 1,00,000 రెట్లు శిక్ష పడిపోద్ది. ఆ విధంగా సంగమయుగంలో ఒకే చోటుండి సౌర కుటుంబాలు మొత్తం విశ్వమంతా ఆయన ఆస్తి. బాగా గుర్తించుకోండి, భగవంతుడి ఆస్తి ఎంతో తెలుసా? విశ్వమంతా ఆయన ఆస్తి. మనకు చూడండి, ఒక 100 ఎకరాలు ఉంటాయి, చూసుకోలేము మనం అది కూడా. కానీ అన్నీ చూడగలడు ఆయన, అన్నీ చేయించగలడు ఆయన, అందరికీ సహయోగ్గా ఉండగలడు ఆయన. ఆ తర్వాత ధర్మరాజు రూపంలో ఏం చేస్తాడు అంటే నిర్ణయ అధికారిగా వచ్చేస్తాడు, జడ్జి అయిపోతారు. ఆ మొట్టమొదటి సంగమయుగంలో పరంధామం నుండే బాగా అనుభవం చేసుకోండి. అనేక సౌర కుటుంబాలకి కొన్ని సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కరోనా గురించి స్కూల్స్ అన్నీ మూసేసి ఆన్లైన్లో శిక్షణ ఇస్తుందా లేదా? మరి వాళ్ళు శిక్షణ పొందుతున్నారా లేదా? పొందకపోతే పరీక్ష పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోతారు. అదేవిధంగా ఫస్ట్ సంగమయుగంలో ఒకే స్థానంలో ఉండి బంగారు వర్ణం గల ధామంలో ఉండి, అక్కడ ప్రకృతి లేదు, ఏముంది? బంగారు రంగుతో ఒక తలతల మెరుస్తున్న ఒక ప్రదేశాన్ని ఆయన సృష్టించుకున్నారంతే. అక్కడ ఉంటున్నారు ఆయన. ఆ ఫస్ట్ సంగమయుగంలో అక్కడి నుండి తమోలోకి వెళ్ళిపోతున్న ఆ బిడ్డల్ని రక్షించడం కోసం ఏ విధంగా అయితే ప్రమిదలో నూనె పోస్తే వత్తు నిరంతరం వెలుగుతూ ఉంటుందో, నూనె పోయకపోతే ఏమవుతుంది? ప్రమిదలో ఒత్తు బొగ్గుమని వెలిగి నూనె అయిపోయినప్పుడు బూడిదైపోతుంది. అర్థమైందా? అంచేత తన సృష్టించిన ఆత్మలు కూడా ఆ విధంగా అయిపోతాయనే భావనతో, త్రికాలు దర్శి భావనతో ఆయన పరంధామంలో ఉండి వీళ్ళు పాడైపోతారని మళ్ళీ బాగు చేయాలనే భావంతో ఆయన శరీరాన్ని ధరించలేదు. తల్లి లేరు, తండ్రి లేరు, భార్య లేదు, ఎవ్వరూ లేరు ఆయనకి. మనం ఒక్కరమే ఉన్నాం. హై స్టేటస్ గలవాడైన, హై జ్ఞానం కలవాడైన, సాగరుడు, జ్ఞానానికి అంతులేదు, దయా హృదయుడు,
దయాహృదయం ఎంత గొప్పదంటే తేనె బాటిల్లో నువ్వు ప్రతి బొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు ఆఖరి బొట్టు కూడా నీకు తీపిదనాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి బిడ్డ మీద ఆ సమయంలో మొట్టమొదటి సంగమయుగంలో తన శిక్షణని విస్మరించిన ఆ బిడ్డ మీద కూడా దయా చూపించి కరుణామయుడుగా కాపాడి రక్షించాలనే భావనతో ఏం చేస్తాడో, ఎలా కథ మలుపు తిప్పుతాడో అది రేపు చెప్పుకుందాం. ఇది విశ్వ రహస్యం. విశ్వం యొక్క రహస్యం. ఆ మొట్టమొదటి సంగమయుగం అంటే విడిపోయిన ఆత్మలు పరమాత్మతో మళ్ళీ కలుస్తాయి. అది రేపు చెప్పుకుందాం. ఇది 2వ భాగం. నిన్న అర్ధగంట విందు, ఈరోజు అర్ధగంట విందు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఆ రోజు ఏ రోజు పుట్టామో మనం ఆ రోజు ఈ రోజుగా అనుభవం చేసుకోండి. పుట్టినరోజు చేసుకుంటాం మనం. పుట్టినరోజుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం? ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటాం మనం. కానీ అసలైన పుట్టినరోజు, అసలైనటువంటి తండ్రి సమక్షంలో ఉండే రోజు, అసలైన తండ్రి టీచర్గా ఇచ్చే అమృత వాక్యాలు నిండిన రోజు, ఆ రోజు ఈ రోజుగా చక్కగా అనుభవం చేసుకుని రేపు ఏ విధమైన నిర్ణయం చేశారో మొట్టమొదటి సంగమయుగంలో ఆ నిర్ణయం ఎలా ఉంటుందో, ఆ నిర్ణయం ఎంతకాలం ఉంటుందో ఆ విశేషతలన్నీ రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.